సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ మనం వైజాగ్ నుంచి చేస్తున్నాం అనమాట. లాస్ట్ వ్లాగ్ వైజాగ్లోనే ఉన్నాం కదా. వాళ్ళందరూ అజయ్ బీచ్కి వచ్చాడంట. నాది ఏమైందంటే నేను కొంచెం నిద్ర వచ్చి పడుకుని పోయినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. స్విచ్ ఆఫ్ అయిపోవడం వల్ల ఎవరి ఫోన్ నాకు వినిపించలేదు. ఫోన్ స్విచ్ ఆన్ చేసేసరికి అందరివి ఫుల్ మిస్డ్ కాల్లు ఉన్నాయి. వెంటనే లేచి వస్తున్నా అని చెప్పి బయలుదేరా అనమాట. ఇప్పుడు ఫస్ట్ బీచ్కి వెళ్ళడం కంటే ముందు బంక్కి వెళ్ళాలి. మొత్తం డ్రై ట్యాంక్ ఉంది. అండ్ బేసిక్గా ఈ బైక్ ఏంటి అని చూస్తున్నారా, చెప్పాను లాస్ట్ మన వ్లాగ్లో ఒకసారి చెప్పాను కదా, కొత్త అడ్వెంచర్ 250 వచ్చిందని. మా చిన్ని కృష్ణుడు శ్రీను కొన్నాడు అనమాట ఇది. సో నేను వాడుతున్న ప్రస్తుతానికి సగం జీవితం అంతా ఈ పెట్రోల్ బంకుల్లోనే అయిపోయేలాగా ఉంది నాకు. అసలు ఈరోజు మార్నింగ్ సింహాచలం వెళ్ళాను అనమాట, సాటర్డే ఈరోజు. అమ్మ బాబోయ్, అసలు ఎంత రష్ ఉందంటే ఆహా, చాలాసేపు పట్టింది. 300 రూపీస్ దర్శనానికే మాకు 40 మినిట్స్ పట్టినట్టుంది. హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ మధ్యలో పట్టింది. అండ్ ఇంకొకటి, ఈ బండిలో క్విక్ షిఫ్టర్ ఉంది. నాకు ఇష్టమైన ఫీచర్ అది. జస్ట్ ఇప్పుడు చూడండి, క్విక్ షిఫ్టర్ అంటే చెప్తా, చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకి చెప్తా. ఇప్పుడు 6000 RPMలో ఉంది. నేను ఎక్సిలేటర్ ఏం దించలేదు, 4th గేర్లో ఉంది. కొంచెం 5th గేర్లో వెళ్ళిపోయింది. జస్ట్ ఏం చేయలేదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది దానికి. అదే ఇప్పుడు డౌన్ చేయాలన్నా కూడా అయిపోతుంది అలాగా. 4th గేర్ సేమ్ అదే RPM. నేను ఎక్సిలేటర్ దించను, గేర్ షిఫ్ట్ అయిపోద్ది. ఆ ఒక్క ఫీచర్ నాకు ఇష్టం. మొత్తం 2 ఉన్నాయి, బై డైరెక్షనల్ ఉన్నాయి. ఆటో ఫ్లిప్పర్ ఉంది, క్విక్ షిఫ్టర్ ఉంది. చాలా స్మూత్ ఉన్నాయి. బేసిక్గా KTM ఏ బల్ అయినా కూడా గేర్ రాడ్ స్టార్టింగ్లో స్మూత్ ఉంటాయి, తర్వాత పటక్ అని పడతాయి అన్నమాట. మన వాళ్ళందరూ వచ్చారంట, YMCAలో ఉన్నారు. శ్రీను కాల్ చేసా, శ్రీను జగదాంబలో ఉన్నా అన్నాడు. ఇంకా మందే లేట్, ఒకసారి వెళ్ళి చూద్దాం మన వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి వెళ్దాం. ఆహా ఆ బీచ్ని చూస్తే ఒక వెయిట్ అంతా తగ్గిపోయినట్టు ఉంటుంది నాకు. ప్రశాంతంగా ఉంటుంది అసలు బీచ్ రోడ్లో. హాయ్, హలో, నమస్తే. ఇది అవును, గుండె ఎప్పుడు చేయొచ్చు? ఎప్పుడు? ఫోన్లే, నీట్గా కనిపిస్తావు. ఎందుకు మధ్యాహ్నం తీసుకున్నా. ఎంత తిరుగుతాను రా బాబు కారు డైరీ ఫామ్లో ఉంది. కట్ చేస్తే బండి మంచి కారులో కూర్చున్నా వచ్చి. సో బేసిక్గా మ్యాటర్ ఏమైందంటే, చెప్పాను కదా ఎటైనా వెళ్దాం అనుకున్నాం. కాకపోతే అది అలా తిరిగి అరకు వెళ్తున్నాం అనమాట. అరకులో ఏ ప్లేస్కి వెళ్తామని కూడా ఇంకా ఫిక్స్ అవ్వలేదు. గట్టిగా వాటర్ ఫాల్ అని ప్రస్తుతానికి అనుకున్నాం. స్టార్ట్ అయ్యాం. టైం వచ్చేసి 1:10 అవుతుంది. సో డ్రైవింగ్ సీట్లో ఉన్న శ్రీను మాతో రాడనమాట ఈసారి. వాడికి కరెక్ట్ టైంకి, ఎప్పుడు మేము బయటకు వెళ్తాం అన్నప్పుడు వాడికి ఏదో పనులు జరుగుతాయి అనమాట. బేసిక్గా ఈ మధ్య కొంచెం బిజీ అయిపోయాడు మనిషి. గేటర్ నీ గురించి ఏం చెప్పాలి? నీ మొహం చూపించు. అదే బండి ఇచ్చినందుకు థ్యాంక్స్ రషను. అడగగానే పెట్రోల్ లేదు అందులో, కొట్టించుకో. ఖాళీ ట్యాంక్ చేసి తప్పావు అదంతా. నువ్వు ఇచ్చింది ఖాళీ ట్యాంక్. సిరిపురం వెళ్ళినంత వరకు దాచుకుంటుంది. నువ్వు అలా మాట్లాడకూడదు. ఉమెన్ దగ్గరికి వెళ్ళినప్పుడు పెట్రోల్ ఉంటుంది బండి. బేసిక్గా ఇటు డిస్కవర్ ఒకటి ఉంటుంది అనమాట. మా దగ్గరికి వచ్చినప్పుడు అది తీసుకొస్తాడు. అమ్మాయిల దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం 250 వేసుకొని వెళ్తాడు. నిజం అనుకోగలరు. నిజమే కదా? అందుకు మన వాళ్ళే చెప్పేస్తారు మొత్తం, మన వాళ్ళు కమెంట్లు పెట్టేస్తారు. సో మళ్ళీ అజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాక కలుద్దాం. ఇప్పుడు నేను ఇంటి దగ్గర దింపేసి అని పిక్ చేసుకుందాం. అక్కడికి వెళ్ళాక మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సరే మరి ఎక్కడికి వెళ్దాం? నువ్వు వచ్చేస్తావు లాగ్లో. అంటే ఇందాక కార్లో చెప్పాను కదా, కట్టిక వాటర్ ఫాల్ వెళ్దాం అనుకున్నా అని. మళ్ళీ అటు తిరిగి కుడియా వాటర్ ఫాల్ అనుకుంటున్నాం. అది కూడా ఇంకా ఫిక్స్ అవ్వలేదు అనమాట. అందాలు చూస్తారు ఫ్రెండ్స్, ఫోటోగ్రాఫర్. సో ఫైనల్లీ కట్ చేస్తే కార్లో ఏమీ రికార్డ్ చేయలేదు, డైరెక్ట్
కుడియా వాటర్ ఫాల్కి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక టిఫిన్ షాప్ దగ్గర ఆగాం కదా, ఆకలేస్తుందని చెప్పి ఇంకా డైరెక్ట్ ఇక్కడికి వచ్చాము. ఒక 5-10 మినిట్స్లో టిఫిన్ రెడీ అయిపోద్ది అన్నారు. టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇంకొక 5 మినిట్స్లో టిఫిన్ చేస్తాం. టిఫిన్ చేసి టంకోట వాటర్ ఫాల్కి వెళ్తాం అన్నమాట. మన వాళ్ళకి ఫుల్ నిద్రలో వచ్చేస్తున్నాయి. ఎవరికాలు ఫుల్ స్లీప్ వేసేస్తున్నారు. అక్కడికి వెళ్ళి కూడా పడుకుని పోతున్నారు. గాలి ఆడుతుందా బాగా? కంఫర్ట్గా ఉంటుంది. ఎప్పుడు కంఫర్ట్ ఇస్ ద మోస్ట్ ప్రియారిటీ. కార్డ్ సెట్ అంటారా? బ్లాక్ వైట్ ఫార్మల్ ప్యాంట్. మీటింగ్స్ చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి. ఆంటీ గారు టిఫిన్ బాగుంటుందని మీ వరకు తీసుకొచ్చాను, మీరు ఎంత చేసేస్తున్నారు. ఈ టిఫిన్ తినడానికి వైజాగ్ నుంచి వచ్చామా ఆంటీ? ఆంటీ లోపలికి వెళ్తుంది. అసలు రోడ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఏదైనా చిన్న కార్ వేసుకొని వస్తే ఖచ్చితంగా రాదు. అండర్ డంగ్ 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 అంటది అనమాట. మన సానెట్ కాబట్టి బాగానే ఉంది. చూడండి ఒకసారి చూపిస్తాను. మనకు తెలుగు రాదు. పేద బామలు జలపాతం. పెద్దపాలెం అక్కడ ఉందరా? అక్కడ ఒకళ్ళేమో టరబు వాటర్ ఫాల్ అని. టరబు ఎందుకు వచ్చింది? టంకోట వాటర్ ఫాల్ అని కొంతమంది అంటున్నారు. ఒకళ్ళేమో పెద్దపల్లి వాటర్ ఫాల్ అంటున్నారు. ఇప్పుడు ఈ బోర్డు మీద ఇంకోటి ఏదో రాసి ఉంది. 2 కిలోమీటర్లు నడవాలంటే ఇక్కడ నుంచి. వాటర్ ఉన్నాయో లేవో తెలీదు. ఇప్పుడు కానీ వాటర్ లేకపోతే నాకు వేసుకుంటారు గట్టిగా. ఎందుకంటే మా వాళ్ళు అందరు కుడియా వాటర్ ఫాల్కి వెళ్ళిపోదాం అన్నారు. నేనే కొంచెం టంకోట అనుకుని తీసుకొచ్చా అనమాట. సో ఇప్పుడు అది కానీ బాగాలేదనుకోండి, నా పని అయిపోద్ది. రండిరా. ఇదేనా ఎగరదు కదా? ఆడేదో నా లోకం నాదన్న వైబ్ అవుతున్నారు. రాడు ఇది అనుకుంటున్నాడు. 2 కిలోమీటర్లు అన్నారు. 1 కిలోమీటర్ అయినా నడిచి ఉంటామా? వినిపిస్తుంది వాటర్ ఫాల్ సౌండ్ వినిపిస్తుంది. వాటర్ ఫాల్ కనిపించట్లేదు. కర్ర అవసరం అంటావా? కర్ర అంటే పడిపోతున్నావా? పంపించాను. అది కాదు, ముందెళ్ళని తోడులో జారిపోయాడు. ఒకళ్ళు దాటి లగేజ్ పట్టుకుంటారు ఒకళ్ళు. అయ్యో అంత రాయని లేపకండి అంటే పర్లేదు, వెళ్ళిపోతాం ఏదోలాగా. అబ్బా షిట్ మ్యాన్, కష్టపడి ట్రైపాడ్ తెచ్చి అది మర్చిపోయాం. ఒరే జారుతుందా? అబ్బా 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 అబ్బా, కిందకి వెళ్తే చాలా ఉంటుందిరా ఇది. ఆ కిందకి ఎక్కడో ఉంది అది. అదే వెళ్ళాలి, అదే రూట్. అది ఇలాగే ఉంటుంది. ఇదైతుంది కుడియా వాటర్ ఫాల్. కుడియా ఇంత పెద్దది ఉండదు కదా. ఇది ఇంకా కిందకి ఇంకా ఉంది. మనం అలా వెళ్ళి రావాలి ఇప్పుడు. వాటర్ ఫాల్ ఇగోరా ఆ కార్నర్కి వెళ్ళాలి. తర్వాత అర్థమైంది. ఒరిజినల్ ట్రావెలర్ ఆడు, మొత్తం అన్ని ఫోటోగ్రఫీ చేసుకుని వస్తున్నాడు. మళ్ళీ ఒకసారి ఇదే టంకోట వాటర్ ఫాల్. ఇప్పుడు కిందకి వెళ్ళడానికి రూట్ తెలియట్లేదు, ఎటు నుంచి వెళ్ళాలో. ఎటు చూసినా చెట్లు మొక్కలు తప్ప రూట్ సరిగ్గా కనిపించట్లే. ఇలా ఉన్నది రూట్. కిందకి ఎలా వెళ్ళాలా అని చూస్తున్నాం. చూద్దాం, కిందకి వెళ్ళే రూట్ ఏదోలా కనుక్కుందాం. ఒకసారి సౌండ్లేనండి ఎంత భయంకరంగా వస్తున్నాయో. ఏ అడవిలోకి వచ్చామో, ఏ కొండ ఎక్కామో. చెమటలు అయితే బేమత్సంగా పట్టేసాయి. దాని నుంచి నడుస్తూనే ఉన్నాం, ఇంకా తెలియలేదేమి. సో బేసిక్గా దగ్గర రూట్ అయితే కనుక్కున్నాం.
ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి అంటే అటు నుంచి స్ట్రైట్ ఇక్కడ వాటర్ ఫాల్ చూడండి, వ్యూ చూసుకోండి ఒకసారి. ఈ వ్యూ ఉంది కదా, మీకు ఈ వ్యూ ఎక్కడ కనిపిస్తే అక్కడ అటు నుంచి దిగాలి. ఈ పైనుంచి ఇలా దిగి కొంచెం ఫ్రంట్కి వచ్చాక మళ్ళీ లోపల కట్ అవ్వాలన్నమాట. వర్షాకాలం రాకండి, లోపల కట్ అయితే ఇంకా మీకు ఇక్కడ నుంచి చూడండి స్ట్రైట్. సీజన్లో వస్తే రాడ్డు. వర్షం పడితే మాత్రం అసలు వెళ్ళలేరు. ఒకసారి కింద చూడండి ఎలా ఉందో, ఖచ్చితంగా జారిపోతారు. ఇది దిగే రోడ్డు ఇలా ఉంది. ఫ్యామిలీని వేసుకొని ఇంకెవరైనా వేసుకొని వస్తామంటే అవ్వదు. జస్ట్ ఇలా కొంచెం ఊపున్న వాళ్ళతో వస్తేనే కానీ పని అవ్వదు. ఊపేస్తాం. ఫైనలీ కనిపెట్టాం. ఆహా, మీరు రూట్ తెలుసుకోకుండా మాత్రం వచ్చారంటే బీభత్సంగా బుక్ అయిపోతారు. మరి ఈజీగా ఒక 100 అడుగులు ఉంటుంది ఎత్తు, 100 పైనే ఉంటుంది. వీడు చూడండి ఎంత కనిపిస్తున్నాడు ఆ వాటర్ ఫాల్ దగ్గర. ఆడే పక్కకి వెళ్తాడు, అక్కడ కరువు ఉంది, కరువులో సగం కూడా ఉండడు రా. కెమెరాలో కొంచెం కూడా తెలియట్లేదు కానీ చాలా హైట్ ఉంది ఇది. మెసేజ్ చెప్పాలి. ఇప్పుడు అక్కడెక్కడో ఏదో ప్లేస్లో చూసుకొని తడుద్దాం. నువ్వు హ్యాపీ కదా? చాలా హైట్ ఉంది, అసలు ఇంత హైట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. మనుషులు అక్కడికి వెళ్తుంటే ఒకసారి నేను వెళ్ళి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడే ఫుల్గా నీట్గా తడిచాం వాటర్లో. టైం వచ్చేసి 10:30 అవుతుంది. పైకి ఎక్కడం స్టార్ట్ చేసాం అన్నమాట. సో దిగడానికి ఇక్కడ తడవడానికి అంత మరీ అంత కాదు, అంటే మొత్తం మునగాలనుకుంటే చూపిస్తా ఆగండి. ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, జస్ట్ ఇక్కడ కూర్చొని మామూలుగా ఆ వాటర్ పడుతుంటే మన మీద అలా కూర్చున్నాం అంతే, అంతేగాని మునగడానికి అవ్వదు. ఆ ప్లేస్లో కొంచెం మునగొచ్చు, అది కూడా పెద్ద డెప్త్ ఉండదు, జస్ట్ నా మోకాల వరకు కూడా రాదు, అది అంత లోతు లేదు, జస్ట్ సరదాగా తడవడం అంతే. అండ్ ఇంకొకటి, ఈ వాటర్ ఫాల్ మొత్తం హైట్ 100 feet అనుకున్నాం కదా, గూగుల్లో సెర్చ్ చేస్తే 300 feet అని ఉంది. 300 అడుగులు భయ్యా. ఇది ఇంకా వాటర్ తక్కువ ఉంది. అక్కడ చూడండి బ్లాక్ గీతల కింద కనిపిస్తున్నాయి కదా, అక్కడక్కడ అది కూడా ఫుల్గా వస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ మ్యాడ్ ఉంటుంది. ఇంకా అయిపోయింది, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. పైకి వెళ్ళడానికి ఒక 1/2 hour మ్యాక్స్, ఎందుకంటే ఇప్పుడు రూట్ తెలుసు కాబట్టి అంత టైం పట్టదు. ఒక 1/2 hourలో ఎక్కేస్తాం, స్టార్ట్ అవుతాం, పైకి వెళ్ళక కలుద్దాం. మాయ అవుటా ఏంటి అది? పొట్ట యాదగిరి గొట్ట ఎక్కినా బాగుంది. ఇదేంటి దొరికిపోతే కామ్గా కార్ వేసుకుని వెళ్ళిపోతాం మేము. మామిడికాయలు కూడా మా కష్టాలు చూడండి. అది ఎక్సలెంట్ రే. నువ్వు తీసుకోబే, ముందుకే పట్టుకో, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి. రే తీసుకోరా కాయని. ఆగా పట్టుకుంటున్నా, అక్కడెక్కడ నాకు మీద పెట్టాలి. కానీ ఇంకా ఓకే, ట్రిప్ అంతా అయిపోయింది. రూమ్కి వెళ్ళి అదే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి రెడీ అవ్వి మళ్ళీ బయటకు వచ్చి ఇంకో పని ఉందన్నమాట, కొంచెం ఆ పనిలో ఉన్నాను ఇప్పుడు. సో ఇక్కడతో ఈ వ్లాగ్ అయిపోయింది అనమాట. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.